హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ పాయసాలండి. స్వీట్ తినాలనిపిస్తే నిమిషాల్లో అతి సులువుగా చేసుకుని ఒక 4 రకాల వెరైటీ పాయసాలైతే చేసి చూపిస్తాను. అది కూడా హెల్తీగా బెల్లంతో చేసి చూపిస్తానండి. ఈ 4 వెరైటీస్ మీరెప్పుడు ట్రై చేసి ఉండకపోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదండీ! అన్నీ కూడా మీకు కేవలం 15-20 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. ప్రాసెస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ప్రాసెస్ చూద్దాం. దీనికోసమైతే ఫస్ట్ నేను ఇక్కడ అరకప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ అరకప్పు గోధుమ రవ్వని ప్రెషర్ కుక్కర్లో వేసేసుకోండి. మిగతా అరకప్పు వచ్చేసి పెసరపప్పు. మీకు కావాలి అంటే ఒక 3/4 కప్పు వరకు గోధుమ రవ్వ, 1/2 కప్పు పెసరపప్పు అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే రెండు కూడా ఈక్వల్గా అదొక 1/2 కప్పు, ఇదొక 1/2 కప్పు తీసుకున్నాను. ఇలాగ తగినంత నీళ్లు వేసేసుకొని 1కి 2 సార్లు నీట్గా ఈ రవ్వ పెసరపప్పునైతే క్లీన్ చేసేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకున్న తర్వాత ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై చేసుకోవటం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పాయసానికి ఎప్పుడైనా కొంచెం నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. సో ఒక్కసారి ఒక్క 2 నిమిషాలు ఈ విధంగా మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కాచిన పాలండి, ఇవి పాలు కాదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, వేడి పాలైనా పర్వాలేదు. 1 కప్పు పాలు, అలాగే 2 కప్పుల వరకు నీళ్లు వేసుకుంటున్నాను. మొత్తం 3 కప్పులండి. 1 కప్పు కదా మొత్తం కలిసి మనం తీసుకున్నది రవ్వ అలాగే పెసరపప్పు. 1 కప్పు మిశ్రమానికి 3 కప్పుల వరకు పాలు కానీ నీళ్లు కానీ వేసేసుకొని ఒక్కసారి గరిటెతోటి కలిపేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ రానివ్వకండి, మరి మెత్తగా అయిపోతుంది పాయసం అనేది. పెసరపప్పు మరి సాఫ్ట్గా ఉడికినా కూడా అంత బాగోదు టేస్ట్. సో ఇలాగ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత కుక్కర్ మూత తీసి నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, అడుగు కూడా పట్టుకోదండి. ఈ రేషియోలో వాటరు అలాగే పాలు వేసాం కదా మనం 1:3 రేషియోలో. చూడండి చక్కగా ఉడికిపోయింది. ఇలాగ ఉడికిపోయిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మరలా స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక చిన్న గిన్నె పెట్టేసుకోండి. అందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను కొన్ని జీడిపప్పు అలాగే బాదం పలుకులు వేస్తున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవచ్చు. ఉంటే పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి, చాలా బాగుంటుంది. అక్కడక్కడ కొబ్బరి తగులుతూ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ జీడిపప్పు బాదం పప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకుంటున్నానండి. ఇలాగ ఈ డ్రై ఫ్రూట్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే నేతిలో మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ గోధుమ రవ్వ పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా ఈ గిన్నెలోకి వేసేసుకోండి. మీకు కావాలంటే మరి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోవచ్చండి ఇది ఫ్రై చేసుకోవడానికి. నేనైతే మిగిలిపోయిన ఆ నెయ్యితోనే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను. కంపల్సరీగా అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇలా ఈ మిశ్రమాన్ని కూడా ఒక్క 2 నిమిషాల పాటు అయితే ఆ నేతిలో చక్కగా ఫ్రై చేసేసుకోండి, మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక్క 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలు వేసుకోవాలి. పచ్చి పాలు కాదండి, కాచిన పాలు. బాగా కొంచెం వేడిగా ఉండే విధంగా చూసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకున్నారు రవ్వ పెసరపప్పు సేమ్ అదే కప్పుతోటి మరొక 2 కప్పుల వరకు అయితే ఇక్కడ నేను కొంచెం వేడి పాలు వేసుకుంటున్నానండి. అలాగే పాలు కూడా మీరు క్రీమ్ మిల్క్ ఉంటాయి కదా, ఆ పాలతో అయితే మనకి మంచి టేస్టీగా ఉంటుంది పాయసము. ఇలా మొత్తము మనకి 5 కప్పుల వరకు పాలు కానీ నీళ్ళు కానీ వేసానండి. మనం తీసుకున్న 1 కప్పు మిశ్రమానికి అంటే అరకప్పు పెసరపప్పు అరకప్పు గోధుమ రవ్వ కదా, 2 కలిపి 1 కప్పు. 1 కప్పుకి నేను మొత్తము 3 కప్పుల పాలు 2 కప్పుల నీళ్లు వేసుకున్నాను. ఇలాగా పాలు వేసుకున్న తర్వాత దీన్ని ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి, లేదు అంటే ఒక్కొక్కసారి కింద మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది.
సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడికించేసుకోండి. ఇలా బాగా మనకి ఉడికిన తర్వాత లాస్ట్లో మనం తీసుకున్న కప్పుకి 1.5 కప్పు వరకు అయితే బెల్లం తరుగు పడుతుందండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి అయితే వేసుకోండి. నేనైతే ఒక 1.5 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసేసుకొని కదిలించకూడదండి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేసేయండి. ఒక్క 2 నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా కలిపేసుకోండి. మనకి చక్కగా బెల్లం అంతా కూడా కరిగిపోతుంది. ఇలా బాగా బెల్లం కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. అలాగే మీకు ఉంటే కనుక ఈ విధంగా మనకి పచ్చకర్పూరం అంటారు కదండి, ఇలాగ పాయసం వాటిలో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే అది వేసుకునేది కూడా ఆ కర్పూరం కూడా చాలా చిన్నగా వేసుకోవాలండి, లేదంటే అది ఘాటు చాలా ఎక్కువ ఉంటుంది. ఇలా ఇలాచీ పొడి పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత ఒకసారి కొంచెం లైట్గా ఉడికించుకోండి. ఒక 1/2 నిమిషం పాటు ఉడికించేసుకొని లాస్ట్లో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పైనుంచి మరొక స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, మనకి గోధుమ రవ్వ పెసరపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చల్లారితే కనుక మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. నేను చెప్పిన ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. పాయసం టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మనం చూడబోయే పాయసం అయితే 1 కప్పు బియ్యంతో సొరకాయతో చేసే ఈ పాయసం చాలా కమ్మగా నోట్లో అలా కరిగిపోతూ ఉంటుందండి. ఈ సొరకాయ పాయసంకి అయితే ముందుగా మనము 1 కప్పు బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ చిన్న కప్పుతోటి 1 కప్పు రైస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తగినంత వాటర్ వేసేసుకొని మినిమము ఒక 2 గంటలైనా నానబెట్టేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 3 గంటల పాటు నానబెట్టానండి. 3 గంటల పాటు నానిన తర్వాత ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోండి. అందులోకి మరి ఏ కప్పుతో తీసుకున్నామో బియ్యము సేమ్ అదే కప్పుతోటి 2 కప్పుల వరకు అయితే లేత సొరకాయ ముక్కలు పైన చెక్కు తీసేసుకొని ఈ విధంగా చిన్న సైజులో కట్ చేసుకోండి. 2 కప్పుల సొరకాయ ముక్కల్ని కుక్కర్లోకి వేసేసుకొని ఒక అరకప్పుని నీళ్లు వేసేసుకోండి. కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వండి. మనకి సొరకాయ ముక్కలు చక్కగా ఉడికిపోతాయి. ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోపు నానబెట్టుకున్న ఈ బియ్యం ఉన్నాయి కదండి, ఈ బియ్యం మొత్తాన్ని వాటర్ అనేది తీసేసుకోండి, బయటకు తీసేయండి. వాటర్ తీసేసి ఓన్లీ ఆ బియ్యం వరకు మిక్సీ జార్లో వేసేసుకొని అరకప్పు కంటే కూడా చాలా తగ్గించి వాటర్ వేసుకోండి. పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఎక్కడా కూడా బరక అనేది ఉండకూడదు. నెక్స్ట్ మనకి కుక్కర్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆవిరి మొత్తం కూడా పోయిన తర్వాత ఒక్కసారి ఈ విధంగా సొరకాయ ముక్కలను అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ ఉడికించుకున్న ఈ సొరకాయ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, బియ్యము వాటర్ వేసేసుకొని ఆ మిశ్రమం మొత్తాన్ని కూడా వేసేసుకోండి కుక్కర్లోకి. నెక్స్ట్ ఇందులోకి మనము పాలు వేసుకోవాలండి. ఇక్కడ నేను చిక్కటి పాలండి, కాచిన పాలు ఒక 3 కప్పులు వేసుకుంటున్నాను. అలాగే మరొక కప్పు వచ్చేసి వాటర్ వేసుకుంటున్నాను. మొత్తము 4 కప్పులు వేసుకోవాలి. మీరు 2 కప్పులు పాలు 2 కప్పులు నీళ్ళైనా వేసుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా మొత్తం పాలతోనే తయారు చేసుకోవచ్చు. ఇలాగ పాలు వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి. లేదు అంటే మనకి బియ్యం మనము మిక్సీ పట్టేసుకున్నాం కదా, పిండి పిండిగా ఉంటుంది కదా, మొత్తం కూడా గడ్డలు గడ్డల కింద కట్టేస్తుంది. సో కంపల్సరిగా సిమ్లో పెట్టేసుకోండి. అలాగే కంటిన్యూగా గరిటెతోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉంటే మనకి ఒక 7-8 నిమిషాల తర్వాత మనకి లైట్గా మనకి ఆ పిండి అనేది ఉడికి చిక్కబడుతూ ఉంటుంది. ఇలాగా చూస్తున్నారు కదా, ఏదైనా గడ్డలు గడ్డల కింద కడితే కనుక గరిటెతోటి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మ్యాష్ చేసుకుంటూ ఉంటే చక్కగా కలిసిపోతుందండి. ఇలాగ బాగా ఉడికి మనకి దగ్గరకు పడిన తర్వాత ఒక 10 నిమిషాలకి అలాగా చక్కగా దగ్గర పడుతుందండి. ఆ టైంలో 1.5 కప్పు వరకు అయితే బెల్లం పడుతుంది. మీకు ఇంకొంచెం స్వీట్ తినాలి అనుకుంటే మరొక పావు కప్పు వరకు అయితే వేసుకోవచ్చు. 1.5 కప్పు బెల్లం అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. అలాగే మీకు ఇంకా బాగా చిక్కబడింది గట్టిగా ఉంది అనుకుంటే కనుక కాచిన పాలు మరొక కప్పు లేదంటే 2 కప్పుల వరకు అవ్వచ్చు. ఇలాగా బెల్లం వేసుకున్న తర్వాత మనకి చక్కగా వేడిక అనేది కరిగిపోతుందండి బెల్లము. ఇప్పుడు ఇందులో మనము
ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి వెగటు అనేది లేకుండా ఉంటుందండి స్వీటు. ఇలా కలిపేసేసుకుని అది ఉడుకుతూనే ఉంటుంది. పక్కన మరొక స్టవ్ మీద అయితే ఈ విధంగా చిన్న కడాయి ఒకటి పెట్టుకోండి. అందులోకి కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పులు వేసుకుంటున్నానండి. ఇవి మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు కంపల్సరీగా ఇలాగా పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి, లేదంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరితో టేస్ట్ బాగుంటుంది. సన్నగా కట్ చేసుకుని ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కిస్మిస్లు కూడా వేసేసుకోండి. ఇవి తినేటప్పుడు, పాయసం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. ఇలాగా డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి. ఇది చాలా ఘాటు ఉంటుంది, చాలా కొంచెం వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలాగ పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత కలిపేసేసి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇంతేనండి, మనకి బియ్యము అలాగే సొరకాయతో చేసే పాయసం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. కొంచెం లైట్గా చల్లారిన తర్వాత తినండి, ఎంత రుచిగానో ఉంటుంది. చిన్న కప్పుతో చేసినా కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువే అవుతుందండి. మీరు దాన్ని బట్టి మెజర్మెంట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్వీట్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ పాయసం అయితే అటుకులు అలాగే పెసరపప్పు కాంబినేషన్తో చేస్తామండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే. ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ఇక్కడ నేను ఒక కప్పుతోటి పెసరపప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు అయితే పెసరపప్పుని అయితే క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న ఈ పెసరపప్పులోకి మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకోండి. ఇంకంతకంటే ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 2 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నానండి. డైరెక్ట్గా మీరు పప్పుని కుక్కర్లో వేసుకొని క్లీన్ చేసుకుని డైరెక్ట్గానే వండుకోవచ్చు. కాకపోతే ఒక్కొక్కసారి పెసరపప్పు అడుగు పట్టేస్తుంది, వాటర్ ఉన్నా కూడా ఒకసారి అడుగంటుతుంది. సో అందు గురించి నేను ఇక్కడ కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని దాని మీద ఈ విధంగా ఈ గిన్నెను పెట్టేసుకుంటున్నాను. గిన్నె కూడా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 1-2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. మనకి ఎక్కువ కుక్ అవ్వకూడదండి, సెమీ కుక్ అవ్వాలి. అంటే మనకి ఒక 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. అలాగే నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇమీడియట్గా కడగటంతో డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వండి. ఈలోపు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అలాగే వాటితో పాటే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు లేదంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి. ఈ పాయసానికి చాలా బాగుంటుంది దీని రుచి. ఇవి మనకి వేసిన డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నానండి. ఇవి వేసేసుకున్న తర్వాత వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మరొక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు అయితే అటుకులు వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు అటుకులు కూడా మనకి లావుగా ఉంటాయి కదండి, వాటిని వేసుకోండి. పల్చటి అటుకులు ఈ పాయసానికి పనికిరాదు. సో లావుగా ఉండే అటుకుల్ని ఈ విధంగా వేసుకొని జస్ట్ మనకి ఒక 2-3 నిమిషాలు ఆ నేతిలో ఫ్రై చేసుకోండి. ఒకసారి మనకి ఈలోపు మనకి చక్కగా ఇవి ఫ్రై అయ్యేలోపు మనకి విజిల్స్ వచ్చేసి కంప్లీట్గా ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా పట్టుకుంటే కొంచెం మనకి పలుకు తగలాలండి. ఈ విధంగా ఉడికితే మనకి సాఫ్ట్గా లేకుండా ఇలాగ పలుకుగా ఉంటే పాయసం రుచి చాలా బాగుంటుంది. అందు గురించే చెప్పాను, నానపెట్టకుండా ఒక 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా ఉడికించుకున్న ఈ పెసరపప్పుని వేయించుకున్న అటుకులు ఉన్నాయి కదా గిన్నెలోకి వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వాటర్ ఉన్నాయి కదండి, వాటర్తో సహా వేసేసుకుంటాం కాబట్టి 1 నిమిషం 2 నిమిషాల పాటు అలాగా ఉడికించుకోండి. ఈలోపు పక్కన మరొక స్టవ్ మీద మనం తీసుకున్న కప్పు పెసరపప్పు కానీ 1 కప్పు ఫుల్గా వేసుకోండి. బెల్లం అయితే మీకు కావాలంటే మరి కొంచెమైనా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. అందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే వాటర్ వేసుకున్నాను. జస్ట్ ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇక్కడ చూసినారైతే మనకి వాటర్ కూడా
ఇవాపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి కాచిన పాలు, పచ్చి పాలు కాదండి, కాచిన పాలు ఒక 3 కప్పుల వరకు అయితే వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటారు కదా, అవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ మిల్కే ఒక 3 కప్పుల వరకు అయితే వేశాను. ఇలా పాలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. కలుపుకుంటూ ఉడికించుకోండి. పెసరపప్పు మనకి అడుగు పట్టేస్తూ ఉంటుందండి, మధ్య మధ్యలో కలుపుకోవాలి. నెక్స్ట్ అలాగే మనకి పక్కన స్టవ్ మీద బెల్లం కరిగించుకుంటున్నాం కదా, బెల్లం కూడా చూడండి చక్కగా కరిగిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఈ పెసరపప్పుని చెక్ చేసుకోండి. మనకి ఒక 90% అలాగ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి మనం బెల్లం సిరప్ ఉంది కదా, ఒకసారి అయితే టీ ఫిల్టర్ సహాయంతో ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని వేసేసుకొని 1 నిమిషం పాటు కదిలించకండి. 1 నిమిషం తర్వాత ఇలాగ స్లోగా కదిలించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న టైంలో ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోండి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అందుబాటులో ఉంటే ఇలాగ పచ్చకర్పూరం ఉంటుంది కదండి, చాలా కొంచెం వేసుకోండి, చాలా ఘాటుగా ఉంటుంది. ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకొని మరొక 4-5 నిమిషాల పాటు అయితే ఈ విధంగా ఉడికించేసుకోవాలి. మనకి ఫస్ట్ లూజ్గానే ఉంటుందండి, కొంచెం చల్లారిన తర్వాత కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. లాస్ట్లో ఈ విధంగా సాల్ట్ లైట్గా వేసుకోండి. ఇలాగ సాల్ట్ వేసేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనకి చల్లారిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నానండి, ఈ విధంగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత తింటే దీని రుచి చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు అటుకుల పాయసాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి, నేను చెప్పిన ఈ కొలతల ప్రకారంగా. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో, నా వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చివరిగా మనము పెసరపప్పు, సగ్గుబియ్యం అలాగే పచ్చి కొబ్బరితో చేసే ఈ పాయసం అయితే నిజంగా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను చూపించిన 4 రకాల పాయసాలు కూడా చాలా బాగుంటాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నదైతే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక చిన్న గిన్నెతోటి ఫస్ట్ ఒక గిన్నెడు లావుపాటి సగ్గుబియ్యం తీసుకున్నానండి. వీటిని కొంచెం పెద్దగా ఉండే ఒక గిన్నెలోకి వేసేసుకొని తగినంత నీళ్లు వేసి శుభ్రంగా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత అందులోకి మీరు ఏ కప్పుతో తీసుకున్నారో సగ్గుబియ్యం సేమ్ అదే కప్పుతోటి ఒక 2 కప్పుల వరకు అయితే నీళ్లు వేసేసుకోండి. నేను ఆల్రెడీ 1 గంట పాటు నానబెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి, చక్కగా నానిపోయినాయి కదా. ఇప్పుడు అదే కప్పుతోటి సగ్గుబియ్యం ఏం తీసుకున్నామో కప్పు సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు తీసుకోండి. పెసరపప్పుని ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి. ఫ్లేమ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి 1 స్పూను నెయ్యి వేసుకోండి. వీటిని సిమ్లో పెట్టేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా చూసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా ఒక 5 to 6 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి. మనకి ఆ పెసరపప్పు వేగి మంచి వాసన వస్తుంది. అలాగే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. పెసరపప్పు ఇలాగ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనము నానబెట్టుకున్నాం కదండి, ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఆ నీళ్ళతో సహా వేసేసుకోండి. 2 కప్పులు నీళ్ళు వేసుకున్నాం కదా, నీళ్ళు మొత్తం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. మనము సగ్గుబియ్యం కానీ ఈ పెసరపప్పు కానీ మనకి అడుగంటే ఛాన్స్ ఉంటుందండి. సో కంపల్సరీగా ఒక 4 కప్పుల వరకు అలాగే నీళ్లు వేసేసుకొని ఒకసారి గరిటెతోటి ఈ విధంగా కలిపేసుకోండి. మీ దగ్గర లావుపాటి సగ్గుబియ్యం లేవు అనుకోండి, డైరెక్ట్గా సన్న సగ్గుబియ్యంని ఒకసారి క్లీన్ చేసేసుకొని 2 కప్పులు నీళ్లు వేసేసుకొని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేసేసుకోండి. నానబెట్టాల్సిన పని లేదండి సన్న సగ్గుబియ్యం అయితే. ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానివ్వండి, చక్కగా ఉడికిపోతాయండి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి. చక్కగా నాకైతే సాఫ్ట్గా ఉడికిపోయినాయి. కంప్లీట్గా మ్యాష్ అయినట్లుగా అవ్వకూడదండి, కొంచెం లైట్గా ఆ పెసరపప్పు అనేది మనం ఈ విధంగా చేత్తో పట్టుకొని నలిపితే కనుక లైట్ కొంచెం పలుకు తగిలినట్లుగా ఉండాలి. మీకు ఇంకా అలా లేదు, కొంచెం ఇంకా ఉడకాలి అనుకుంటే కనుక మరొక విజిల్ రానివ్వండి. నాకైతే లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ రానిచ్చానండి. చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, నేనైతే జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసానండి. వీటిని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొన్ని కిస్మిస్లు కూడా వేసుకోండి.
మీకు కావాలంటే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇందులోనే ఏవి అందుబాటులో ఉంటే అవి వేసేసుకొని చక్కగా ఇలాగ డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. పచ్చి కొబ్బరిని అస్సలు స్కిప్ చేయొద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది పాయసము. కావాలంటే మరి కొంచెం నెయ్యి వేసుకొని వీటిని సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుందండి. పచ్చి కొబ్బరి ఇలా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పచ్చి కొబ్బరి కూడా ఒక 2 నిమిషాల పాటు అలాగ వేగిన తర్వాత కొంచెం లైట్గా మనకి పొడి పొడిలాడినట్లుగా అయిపోతుంది. ఈ పచ్చి కొబ్బరి మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఇదే కడాయిలోకి పాలు, పచ్చి పాలైనా తీసుకోండి లేదంటే కాగబెట్టిన పాలైనా పర్వాలేదండి. పచ్చి పాలు అయితే మరి కొంచెం టైం పడుతుంది కాగటానికి. నేను ఆల్రెడీ బాయిల్డ్ మిల్కే వేసుకుంటున్నానండి. ఒక 4 కప్పుల వరకు. అన్నిటికి కూడా ఒకటే మెజర్మెంట్ పెట్టుకోండి. మీకు పాయసం బాగా లూజ్గా కావాలంటే మరి కొంచెం వేసుకోవచ్చు. కొలతలు అనేవి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే నేను ఒక 4 కప్స్ వరకు మిల్క్ వేసాను. ఇప్పుడు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి. ఇలాగ ఒక పొంగు వచ్చేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ముందుగానే ఉడికించుకున్న ఈ పెసరపప్పు సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదండి, మొత్తాన్ని కూడా వేసేసుకొని నిదానంగా గరిటెతోటి ఈ విధంగా బాగా కలుపుకోండి. కొంచెం గడ్డలు కింద ఉంటుంది కదా, ఈ విధంగా గరిటెతోటి కొంచెం మ్యాష్ చేసినట్లుగా అంటే కనుక మనకి సపరేట్ అయిపోతాయండి. ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ పచ్చి కొబ్బరి ఉంది కదా తురుము, ఆ పచ్చి కొబ్బరి మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పాలల్లో ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చక్కగా ఉడికించేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పంచదార 1 కప్పు వరకు, నేను పంచదార బెల్లం రెండూ వేసుకుంటున్నానండి. మీకు ఇలా వద్దు అనుకుంటే కంప్లీట్గా బెల్లమైన వేసుకోవచ్చు, కంప్లీట్గా పంచదారనే వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు ఈ విధంగా షుగర్ వేసాను. వేసిన తర్వాత ఒకసారి కలిపేసేసి ఇందులోకి యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూను మంచి ఫ్లేవర్ కోసం ఈ విధంగా యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బెల్లం తురుము వేసుకుంటున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే బాగుంటుందండి. మీరు మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి. నేనైతే 1 కప్పు పంచదార 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. బెల్లం వేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి, కలపొద్దండి. మనకి పాలు విరిగిపోకుండా ఉంటుంది. కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి 1 నిమిషం పాటు అలా పక్కన పెట్టేసి తర్వాత ఈ విధంగా గరిటెతో నెమ్మదిగా కలిపేసుకోండి. ఇలా బెల్లం బాగా కలిసి మనకి చక్కగా మెల్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి 1 చిటికెడు అయితే సాల్ట్ వేసుకోండి. మనకి స్వీట్ అనేది అడ్జస్ట్ అవుతుందండి, బ్యాలెన్స్ అవుతుంది. చిటికెడు సాల్ట్ మాత్రం వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసేయండి. ఇంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పు పచ్చి కొబ్బరితో కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లో ఫైనల్గా ఇలాగ నెయ్యి వేసేసుకోండి. ఇంతేనండి, పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఈ షుగరు బెల్లం అనేది మీ చాయిస్ అండి. మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరొక 1/2 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్